రేణుకా స్వామి అనే అభిమాని దారుణ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. దర్శన్ తో పాటు నటి పవిత్ర గౌడ్ సహా 6గురికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, అతడి స్నేహితురాలు నటి పవిత్ర గౌడ్ తో పాటు 16 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు ఆదేశాలతో వీరిని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. అయితే వెన్నుముక్క సర్జరీ నిమిత్తం దర్శన్ ఇంతకు ముందు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం 6 వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో దర్శన్ జైలు నుండి బయటకు వచ్చారు. తాజాగా రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. అసలు ఏం జరిగిందంటే ఈ ఏడాది జూన్ 8న రేణుకా స్వామి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతని మృతదేహాన్ని కామాక్షిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని సమన్హల్లి రోడ్ సైడ్ డంప్ నందు పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తుకు కర్ణాటక ప్రభుత్వం సిట్ ను నియమించగా బెంగళూరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ నేతృత్వంలోని సిట్ బృందం విచారణ జరిపించింది.